మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజామున నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, పంచారామ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకల విశేషాలను ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రం నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రితో పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉండటంతో లక్షలాది మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. పరమశివునికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు రాత్రి 3 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 90,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతూ ఉండగా 500 రూపాయల టికెట్లు తీసుకున్న వారికి 3 గంటల సమయం పడుతుంది. శ్రీశైలం ప్రధాన అర్చకులు పూర్ణానంద స్వామి దూరదర్శన్తో మాట్లాడుతూ స్వామివారికి రుద్రాభిషేకం, రుద్రహోమం, కలశ అర్చనలు, చండీహోమం, కుంకుమ అర్చనలు నిర్వహించినట్లు తెలియచేశారు. మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది. ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి ఏ రాత్రికాలమైతే ఉన్నదో మాఘబహుళ చతుర్దశి రాత్రికాలం లింగోద్భవ కాలంగా పేర్కొనబడి, ఆ శివరాత్రిగా పేర్కొనబడి మహాశివరాత్రిగా అత్యంత వైభవంగా దేశమంతటా కూడా శివాలయాల్లో భక్తుల యొక్క నామోచ్చలతో మారుమోగుతూ విశేషంగా స్వామివారిని అర్చించి సేవిస్తూ ఉంటారు. పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం ప్రభలకు అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కొండపై ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని సేవించుకుంటున్నారు. ఇక్కడి ప్రత్యేక ప్రసాదమైన అరిసెలను 75,000కు పైగా తయారు చేసి భక్తుల కోసం సిద్ధం చేశారు. నర్సరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ 565 బస్సులను కోటప్పకొండకు ఈరోజు నడుపుతోంది. కొండ కింద నుంచి పైకి వెళ్లటానికి 86 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. పోలీసు శాఖ 3,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గల కావూరు, పురుషోత్తమపట్నం, కమ్మవారిపాలెం తదితర గ్రామాల నుంచి ఈ సంవత్సరం 18 భారీ ప్రభలు కొండ దిగువకు చేరుకోనున్నాయి. తిరుపతి జిల్లా ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినం కావటంతో ఈ వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలో ఎస్వీఎన్ నగర్లో శ్రీ పశుపతి నాదేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు స్వయంగా శివునికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను చంద్రవాహనంపై ఊరేగించారు. పశుపతి నాదేశ్వర స్వామివారికి అభిషేకాల అనంతరం దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని గుంటూరు జిల్లాలో భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన అమరావతిలో అమరేశ్వరునికి వేకువజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివస్తారన్న అంచనాతో ఆలయ అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారికి పంచామృతాలు, పళ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అర్ధరాత్రి 1 గంట నుండి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్త సందోహంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష సేవలు నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పురాతన ఆలయమైన మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావటంతో దేవాదాయ శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. శ్రీ ముఖలింగేశ్వర స్వామి, ఉమారుద్ర కోటేశ్వర స్వామి, సంగమేశ్వర స్వామి ఆలయాలకు వేకువజాము నుంచే పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.